హాయ్, నేను మీ భారతి. మనం ఎమ్మెల్యేల గురించి ఏమనుకుంటామండి? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు తప్పితే తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరు. అంటే అందరూ కాదనుకోండి, కొందరు చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఒక హీరో ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్పుకుందాం. ఏంటంటే ఆయన కారులో వెళ్తూ ఉన్నాడు, తన రైఫిల్ని తన దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకంటే నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది కదా మధ్యప్రదేశ్లో. అంబరీష్ శర్మ అనే ఎమ్మెల్యే ఆయన వెళ్తూ ఉన్నారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక కారును ఆపేసి కొందరు దుండగులు ముఖానికి అంతా కట్టుకుని ఉన్నారంట. వాళ్ళు ఎవరు కనిపించట్లే. ఒక యంగ్ యువకుడిని బయటికి లాగి కొడుతున్నారనమాట. అంటే దొంగతనం చేయాలనుకున్నారో అతని దగ్గర నుంచి, లేదంటే కిడ్నాప్ చేయాలనుకున్నారో, చంపేయాలనుకున్నారో, ఏదో ఒక పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఒక్కడే అబ్బాయి ఉన్నాడు. ఈయన కారు ముందుకు వెళ్ళిపోయింది, అయినా కానీ డ్రైవర్ని కారు వెనక్కి తిప్పమని వెనక్కి వచ్చి ఒక్కడే దిగి, అంటే మన సినిమాల్లో పోలీస్ ఇట్లా గాల్లోకి కాల్పులు కాల్స్తూ వెళ్తారు కదా, అలా గాల్లోకి కాలుస్తూ వాళ్ళని చెదరగొట్టాడంటండి. వెళ్తారా ఇక్కడి నుంచి, చంపేయాలా అని చెప్పేసి వాళ్ళు పారిపోయి వాళ్ళకి తెచ్చుకున్న వెహికల్లో పారిపోయారు. వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పారంట. అలా ఆ అబ్బాయిని రెస్క్యూ చేశారు. అంటే ఎంత తన దగ్గర రైఫిల్ ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే అంత వీరోచితంగా వెళ్ళి అతన్ని యువకుడిని కాపాడటం చాలా హీరోయిక్గా అనిపించింది నాకు. అంటే ఎన్నో చూస్తుంటాం, రోడ్డు మీద హత్యలు అవి జరుగుతుంటే పాపం వాళ్ళని కాపాడడానికి ఎవరు అంత తొందరగా ముందుకు రాలేరు. ఎందుకంటే అందరూ సామాన్యులే కదండి, వాళ్ళ దగ్గర ఏమి ఇలాంటి రైఫిల్స్ అలా ఏమీ ఉండవు. అలాంటప్పుడు అవతల వాడిని వేసైపోయి మనని వేసేస్తాడు. అలా కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకు, మొన్న కాశ్మీర్లో ఏమైంది పాపం, ఒక కాశ్మీరీ యువకుడు వీళ్ళందరినీ వీళ్ళ టూరిస్టులందరినీ కాలుస్తూ ఉంటే ఎందుకు కాలుస్తున్నామని చెప్పేసి అడ్డం వెళితే అతన్ని దారుణంగా బట్టలు కూడా తీసి మరీ చంపేశారంట. అతి దగ్గరగా కాల్చి చంపేశారు అతన్ని ఉగ్రవాదులు. ఇవి చూస్తున్నప్పుడు ఎంత బాధేస్తుంది అని అంటే, పాపం ఒక ప్రాణానికి ఇంకో తన ప్రాణం పణంగా పెట్టేసి పోయాడు కదా అని చెప్పేసి, ఇలా అంటప్పుడే మానవత్వం అనేది అబ్బా లేకుండా పోయింది అని చెప్పి బాధేస్తూ ఉంటుంది. కానీ ఈ హీరో ఎమ్మెల్యే మాత్రం చాలా హీరోగా ఆ యువకుడిని కాపాడాడు కదా, అది చాలా ఆనందం వేసింది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే, ఇలాంటి పాజిటివ్ స్టోరీస్ మీరు వినాలి అనుకున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.